హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాత్రి 9 గంటలకు కుకు విత్ జాతి రత్నాలు అసలు కుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వీక్ అంతా గ్రాండ్ లాంచ్ అయితే చేసేసారు. ఎవరు కుక్ చేయలేదు కాబట్టి అంతగా అనిపించలేదు. బట్ ఈ వారం నుంచి ఆ యొక్క స్కోర్ బోర్డ్లో ఎవరిది హైలో ఉంటుందా, ఎవరిది లోలో ఉంటుందా, అసలు ఏం జరగబోతుంది, ఏం డిషెస్ చేశారు, డిషెస్కి వీళ్ళు ఏం నేమ్స్ పెట్టారు, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారా, లేదంటే ఎలా అయ్యింది, ఇవన్నీ చూడాలంటే ఈ రోజు నుంచి కంపల్సరీ కుకు విత్ జాతి రత్నాలు చూడాల్సిందే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఫస్ట్ మన జడ్జెస్ని పిలిచేస్తారు. జడ్జెస్ అయితే చక్కటి ఎంట్రీ అయితే మంచి డ్యాన్స్తో అయితే వచ్చేస్తారు. దాని తర్వాత మన కుక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఫస్ట్ నలుగురు కుక్స్ అయితే వచ్చేస్తారండి. తనూజ, తర్వాత ఆషిక, తర్వాత నిఖిల్, వీళ్ళంతా డ్యాన్స్ వేస్తూ ఉంటే పల్లవి గారు వస్తారు. ఇక పల్లవి గారు అయితే కనీసం ఒక స్టెప్ అన్నా వేస్తారేమో, నిఖిల్ అంత బాగా వీళ్ళిద్దరితో స్టెప్లు వేస్తూ ఉంటే అని అనుకుంటే చక్కగా క్లాప్స్ కొట్టేసి కామ్గా నిలబడ్డారు. నిజంగా అమేజింగ్గా అనిపిస్తారు పల్లవి గారిని చూస్తుంటే. కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు కాబట్టి. ఇక వీళ్ళ నలుగురే వచ్చారేంటి, కుక్స్ ఐదుగురు కదా అని చెప్పేసి అందరూ చూస్తుంటే మన కళ్యాణ్కి అయితే స్పెషల్ ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు మన ప్రదీప్ గారు. ఏంటంటే మనకు ఇంకొక కుక్ కూడా ఉన్నాడండి, ఆయన చాలా స్పెషల్. ఆయనే మన కళ్యాణ్ పడాలా అని పిలవగానే ఇక ఆయన ఎంట్రీ కూడా వచ్చేస్తుంది. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకున్న టైంకి ఇక మన జాతిరత్నాలే కదా అసలు ఈ షోకి మెయిన్ పిల్లర్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు లేకపోతే అసలు ఆ కుకింగ్ షోని జస్ట్ చూస్తూ ఉండలేం కదా. వీళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్, వీళ్ళు చేసే గోల నిజంగా ఈసారి అయితే మాత్రం తల పట్టిపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళైతే వచ్చేసారు. సో లాస్ట్ టైం కంటే వీళ్ళు ఇంకా ముదురులైతే అయిపోయారండి. ఎందుకంటే ఇక అవినాష్, అలాగే మణికంఠ, రోహిణి, ఇక నెక్స్ట్ వచ్చేసి మన దీపిక, అలాగే హేమంత్ ఒక్కడే కాస్త తక్కువ. మిగిలిన నలుగురు మంకీస్ అనే చెప్పుకోవచ్చు. ఏం తప్పే కాదు. ఎందుకంటే వీళ్ళు చేసే గోల అంత ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ పోడియంలో కాకుండా వేరే వాళ్ళవన్నీ కలిపెట్టేస్తారు. అలాగే వాళ్ళవన్నీ తినేస్తూ ఉంటారు అనమాట. ఈ వీక్ అసలు నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీరే అంటారు చూడండి, నిజంగానేనండి వీళ్ళు మాత్రం అసలు మంకీస్ టైప్లో అటు ఇటు జంప్ చేసేస్తూ ఎంత గందరగోళం చేసేస్తారో మీరే చూడండి. ఇక వీళ్ళంతా కుక్స్ వచ్చేసిన తర్వాత జాతిరత్నాలు పిలవాలంటే వీళ్ళకి ఒక మంచి ఎంట్రీ అయితే ఉండాలి కదా. ఇక వీళ్ళందరికీ యానిమల్ గెటప్స్ వేసేసి ఒక రూమ్లో అయితే పెట్టేస్తారు. ఇక కుక్స్ వచ్చేసరికి అక్కడ బౌలింగ్ గేమ్ అయితే ఉంటుంది. ఆ బాల్ వేసినప్పుడు సో ఇక వాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క యానిమల్ టాయ్ అయితే కింద పడుతుంది. ఆ గెటప్ వేసుకొని ఈ జాతిరత్నాలు లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తారనమాట. ఇక దానికోసం ఒక్కొక్క బాల్ని పిక్ చేసుకుంటారు. ఆ బాల్ మీద ఏ నెంబర్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ వచ్చేసరికి మనకు పల్లవి గారితో స్టార్ట్ అవుతుందన్నమాట. పల్లవి గారు బౌలింగ్ వేయగానే ఆ బాల్ గేమ్లో ఇక మనకు దీపిక అయితే వచ్చేస్తుంది. ఇక నిజంగానే వీళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఒకరు ఎక్కువగా అల్లరి చేస్తారు, ఎక్కువగా మాట్లాడతారు, ఇంకొకరు అస్సలు మాట్లాడరు, ఇంకొకరు అల్లరే చేయరు. అలాంటి కాంబినేషన్. ఇక దీపికని అసలు మాట్లాడి చంపేస్తుంది అనమాట అసలుకి. ఇక దాంతో అందరూ కూడా అమ్మ పల్లవి నీ పని అయిపోయింది ఈరోజు, అసలు నువ్వు కుకింగ్ ఏం చేస్తావో తెలియదు కానీ మొత్తానికి దీపిక అయితే నిన్ను బాగా టార్చర్ చేసేస్తుంది అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటారు. మన అలీ గారు అయితే వాటర్ చల్లి శాంతించమ్మా శాంతించు అని చెప్పేసి ఇక చెప్పగానే కొంచెం శాంత పడుతుంది అనమాట. అలాగ నాకెందుకు కుకింగ్ రాదు అని చెప్పి కుకింగ్లో ఉన్న డిషెస్ అన్ని పేర్లు ఏదో ఒకటి నోటికి వచ్చిందల్లా చెప్పేస్తుంది అనమాట. అలా ఫన్ అయితే చేస్తుంది. ఇక పాపం పల్లవి గారు అయితే నవ్వుకుంటూ రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మన నిఖిల్కి వచ్చేసి హేమంత్ వస్తాడు. ఈయన నాన్ వెజ్లో స్పెషలిస్టు, మన నిఖిల్ ఆయన వచ్చి వెజ్లో స్పెషలిస్ట్ అని చెప్పుకోవాలి. నీకు కానీ నిజంగా నేను వెజ్ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను, నాన్ వెజ్ అస్సలు హెల్ప్ చేయను ముందుగానే చెప్పేశాడు. దాంతో నిఖిల్ షాక్ అయిపోతాడు. ఏంటి ఈయన వెజ్జా అని. అవును ప్యూర్ వెజ్ అని చెప్పి ప్రదీప్ అదే చెప్తాడు. అయ్య బాబోయ్ అయిపోయిందని అనుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన కళ్యాణ్ వచ్చేసరికి అన్న మేము ఈ గేమ్ ఆడాలన్నా అసలు ఈ జాతిరత్నాలు అసలుకి ఆడకుండా మాకు వద్దన్నా అసలుకి ఈ గేమ్ నేను ఆడనంటే అది కాదు బాబు, ఈ బాల్ కరెక్ట్గా పడకపోతే నాకు ఏ జాతిరత్నం రాకుండా నేను ఒక్కడనే చేసుకోవచ్చు కదన్నా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నాన్న నీకు ఇద్దరు జాతిరత్నాలు వస్తున్నాగానే అమ్మో వద్దన్నా ఇద్దరు అయితే అని చెప్పేసి వేయగానే ఈతనికి రోహిణి అయితే వచ్చింది. ఇక రోహిణి అయితే ఆట ఆడేసుకుంటుంది. అక్క నువ్వు వచ్చావా అక్క అనగానే రే ఏంట్రా నన్ను అందరూ అక్క అక్క అంటారు. ఇంకొక
ఇంకొకసారి అక్క అన్నామంటే మాత్రం చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అషిక దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఉండేదెవరు మణికంఠ, అలాగే అక్కడ అవినాష్ కదా. వీళ్ళిద్దరూ కోరుకుంటుంటారు మనకిద్దరికి అమ్మాయిలే కావాలి, అమ్మాయిలే కావాలి, మేము అబ్బాయిల దగ్గరికి వెళ్ళమని వాళ్ళిద్దరు కోరుకుంటూ ఉంటారు. ఇక అషికాకి వచ్చేసి మన అవినాష్ అయితే వస్తాడు. అవినాష్ అయితే అషిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. ఏదేదో పూజలు చేసేస్తూ ఉంటాడు. అషిక నీ కోసం నేను మణికంఠ నుంచి అసలు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాను, నువ్వే నాకు కుగ్గా రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అషిక వచ్చేసి అమ్మో బాబోయ్ నాకు అస్సలు వద్దురా బాబు, నువ్వు నన్ను ఏడిపించేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చివరికి మణికంఠ అలాగే తనుజ, పాపం తనుజ ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మణికంఠ చాలా మంచోడేమో, నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. తర్వాతే అర్థమైంది అస్సలు తలనొప్పి మణికంఠతోనే ఉంది కదా అని. ఇక మణికంఠ రాగానే ప్రతి ఒక్క జాతిరత్నం కూడా అబ్బా మనమన్నా కొద్దిగా ఏదో కూడా చేస్తాం, వీడైతే అస్సలు ఏ హెల్ప్ చేయలే అని చెప్పేసి భలే రిలాక్స్గా ఉన్నారనమాట. ఇవన్నీ చూసి మన ప్రదీప్ అయితే తనుజ నీ పని అయిపోయిందిలే పో అని చెప్పి చెప్తాడు. ఇలా సరదాగా పేరప్ అయిపోతారు. ఇక పేరప్ అయిపోగానే ఇక తర్వాత మళ్ళీ ఈ యొక్క ట్విస్ట్ అయితే ఉంటుంది. చేతులు కట్టేసేది, వీళ్ళకి రైట్ హ్యాండ్ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ కట్టేస్తారు. ఇక దీంతో వీళ్ళైతే తల పట్టుకొని కూర్చుంటారు. అమ్మ బాబోయ్ ఒక చేత్తో వీళ్ళతో మేము ఎట్లా వేయగలరా బాబోయ్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మొత్తానికి కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ అయితే చేసేస్తారు. ఇక అషిక వాళ్ళు వచ్చేసి క్రాబ్ సుక్క, అలాగే నీరు దోశ, తనుజ వాళ్ళు వచ్చేసి ఫిష్ ఫ్రై, ఇక పల్లవి గారు వచ్చి కరివేపాకు చికెన్, ఇక నిఖిల్ వారు బటర్ గార్లిక్ ప్రాన్స్, అలాగే మన కళ్యాణ్ వాళ్ళు వచ్చేసి పులావ్ ఏదో చేశారనమాట. ఇక వెజ్ పులావ్ లాంటిది, అలాగే ఆ పైనాపిల్ జ్యూస్ టైప్లో ఏదో చేస్తాడు అనమాట. నిజంగానే వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేస్తారు. నిఖిల్ వాళ్ళ ప్రజెంటేషన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఆ ప్రజెంటేషన్ అబ్బాయి మాత్రం నిజంగా యూట్యూబ్లో చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రజెంటేషన్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక దాంట్లో పాపం నలుగురు జడ్జెస్ ఉన్నారు కాబట్టి 4 ఆరెంజెస్తో ఒక సైడ్ డిష్ లాంటిది ఏదో చేస్తాడు. దాంట్లో ఒక ఆరెంజ్ వచ్చేసి మన మణికంఠ తినేస్తాడు అనమాట. ఏంటి మూడో పెట్టావంటే అదిగో ఆ ఏదో నా ఆరెంజ్ తినేసాడని చెప్పగానే మణికంఠ వచ్చి వీళ్ళ బోడియం దగ్గరకు వచ్చేసి వీళ్ళవన్నీ తినేస్తూ ఉంటాడనమాట. అబ్బా మధ్యలో ఎంత ఏడిపిస్తాడంటే తనూజానైతే ఫుల్ ఏడిపించేస్తాడు. ఇక అషికాని మన అవినాష్ అయితే అస్సలు మా ఆవిడ ఇప్పుడే మొన్నే మాకు ఇద్దరికి పెళ్ళయింది, అసలు మా ఇద్దరిది జంట చూడముచ్చటగా ఉంటుంది అని చెప్పేసి ఇక శ్రీదేవి గారిని అక్క అని చెప్పి ఏంటక్క నువ్వు మా ఇంటికి వచ్చావు, దా అక్క వాటర్ తాగుతావా, ఇదిగో ఇది తిను అది తిను, అలాగే ఏం పిండి మా ఇంటికి వచ్చావు, ఇదిగో మా భార్యని ఒకసారి మాట్లాడు, మా భార్యతో మీకు ఒక పిల్లోని కనిపెట్టేస్తాంలే త్వరగా అప్పుడు ఆడుకుంటుందరని ఇట్లా సరదాగా అసలుకి చంపి పడేస్తారు. ఈరోజు ఎపిసోడ్ మొత్తం నవ్వులండి. ఇక ఆ యొక్క దాంతోనే పాపం కొంత కుక్స్ మాత్రం ఏమి పట్టించుకోకుండా వాళ్ళ వంటలు పాపం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇక వీళ్ళ మధ్యలో దీనికి మధ్యలో ఒక టాస్క్ కూడా జరిగింది. ఎందుకంటే జాతిరత్నాలకి అడ్వాంటేజ్ టాస్క్ ఒకటి ఉండాలి కదా. దాంతో వీళ్ళు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ నేమ్స్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటాయి. వాటిని గుర్తుపట్టి అక్కడ బోడియం మీద ఆ వర్డ్స్ అయితే ఉంటాయి జంబుల్డ్గా, వాటిని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక దీంట్లో వచ్చేసరికి అషిక అవినాష్ వాళ్ళకి 2 పాయింట్స్ వస్తాయి. మొత్తం 3 పాయింట్స్లో 2 పాయింట్స్ వస్తాయి. ఇక తనూజ మణికంఠకు 2 పాయింట్స్, నిఖిల్ వాళ్ళకి 2 పాయింట్స్, కళ్యాణ్ వాళ్ళకి 1 పాయింట్, పల్లవి గారికి అసలుకి ఏమీ రాదనమాట. ఎందుకంటే మన దీపిక అలా చేసేస్తుంది, ఒక్క పాయింట్ కూడా తీసుకురాకుండా అయిపోతుంది. ఇక ఆల్రెడీ ముగ్గురికి 2 పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఒక స్పెల్లింగ్ అడుగుతాడు మన షెఫ్ మాస్టర్. ఆ స్పెల్లింగ్ ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కట్టేస్తారు కదా, అవి త్వరగా తీసేసే అవకాశం అయితే దక్కుతుంది. అది నిఖిల్ వాళ్ళకి అయితే దొరుకుతుంది అనమాట. ఇక మధ్యలో మణికంఠ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసి ఇదిగో మా టేస్ట్ చూడు, మా యొక్క డిష్ టేస్ట్ చూడు అని చెప్పగానే రేపు పోరా అని తిడతాడు. ఇదిగో తనూజ చూడమని దాన్ని కానీ ఇక కళ్యాణ్ అయితే తీసుకొని చూసి నాన్న నీకు కాస్త ఉప్పు ఎక్కువైంది నాన్న ఈ ఫిష్లో అని చెప్తాడు. నాన్న పర్వాలేదులే నాన్న అని చెప్పి తనూజ అయితే అంటుంది. అంటే ఏంట్రా నేను చూడమంటే చూడట్లేదు, నువ్వు తనూజ చూడమంటే చూస్తున్నావు అని చెప్పి అక్కడ కూడా డిస్కషన్ స్టార్ట్ చేశాడు. ఇక మళ్ళీ కళ్యాణ్ వాళ్ళ డిష్ తీసుకుపోయి తనూజ నోట్లో పెట్టి దీని టేస్ట్ చూడు అని చెప్పి చెప్తాడనమాట. సూపర్గా ఉందండి కళ్యాణ్, సూపర్గా ఉందంటే మీ డిష్ అని చెప్పేసి ఆ కుక్స్వి ఈ కుక్స్ అబ్బా నిజంగా ఇక కళ్యాణ్ తనూజని ఇక్కడ కూడా ఏడిపించడం అయితే మొదలు పెట్టేస్తారనమాట. ఇలా చాలా సరదాగా సాగిపోతుంది ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు. ఇక ఫైనల్గా అంతా తినేసిన
తర్వాత ఒక్కొక్కరికి మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక నిఖిల్ చేసిన డిషెస్కి అయితే సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. అలాగే పల్లవి గారికి అయితే హగ్ వచ్చేసింది. ఇక తనూజ గారు చేసిన ఫిష్ అయితే లాస్ట్ టైం ఆమె దాంట్లోనే ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి ఈసారి చాలా చక్కగా చేసామన్నారు. బట్ ఏదో కొద్దిగా డిష్లో కొద్దిగా ఏదో డిఫరెన్స్, సాల్ట్ అవి కాస్త ఎక్కువ అయ్యాయి. అంటే చేసిన సాస్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పారు. ఇక కళ్యాణ్ ఫస్ట్ టైం చేశాడు కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువైందంట. ఇక తనకు కూడా అలాగే చెప్పేశాడు, నెక్స్ట్ టైం బాగా ట్రై చెయ్యి, అలాగే కటింగ్ చేసేటప్పుడు కూడా నువ్వు పీసెస్ అన్నీ సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని సలహా అయితే ఇచ్చేస్తారు. ఇక లాస్ట్ వచ్చేసరికి మన అవినాష్ అండ్ అషిక వాళ్ళైతే నిజంగా సూపర్గా చేశారంట. ఇక మొత్తానికి మార్క్స్ వచ్చేసరికి పల్లవి గారికి 87, అషిక 83, నిఖిల్ 81, తనూజ 78, అలాగే లాస్ట్ కళ్యాణ్ పడాలకి 70. ఇలా అయితే మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ పల్లవి గారు అయితే 87లో హైయెస్ట్, కళ్యాణ్ వచ్చేసి 70తో లీస్ట్లో అయితే ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.